మీ పేరు? నా పేరు సంపూర్ణ అండి. ఎక్కడ ఉంటారండి? అజీ సింగనగర్ నుంచి. సింగనగర్ 14వ బ్లాక్ మాది. అంటే ఇప్పుడు ఎలా ఉందా మీ వర్షపాతానికి ఉన్నారు కదా? ఇప్పుడైతే రేషన్ బియ్యం ఇచ్చారు, సరుకులు ఇచ్చారు. అది అంటే ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తుందండి లేదండి? అసలు పనిచేస్తుందండి. ప్రభుత్వం స్పందించబట్టే 3వ రోజునే మాకు చెత్త అంతా తీసేశారు. ప్రభుత్వం తప్పేం లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారండి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, చెత్త అంతా రోడ్లన్నీ క్లీన్ చేశారు. మా ఇళ్లలో ఉన్న అన్ని వస్తువులు పాడైపోయినాయండి. ఎవరికి ఏ పనికిరావు ప్రస్తుతానికి. మరి మేము వాటిని పెట్టుకొని మరి ఇల్లులు కడుక్కొని అయితే ఉన్నాం అంతే. అంటే ఈ రేషన్ ఈ పెట్టడం వ్యవస్థ మంచిదంటారా? మంచిదేనండి. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండి మాకు అందుబాటులో ఉండి మా రోడ్డు అంతా ఇచ్చేశారు. మాకైతే అందిని మేము ఇప్పుడే తీసుకున్నాం. అంతే సార్. ఎక్కడ ఉంటారు సార్ మీరు? సింగనగర్ ఇక్కడ ఎంకేపీ స్కూల్ రోడ్ అండి. సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు వర్షపాతానికి తగ్గిపోయింది, ఎలా ఉంది? బాగుంది, అంతా క్లియర్ అయిపోయింది. బాగా బాబు గారు బాగా చేశారు, సీఎం గారు చాలా అద్భుతంగా చేశారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేం లేదు, ఓన్లీ కేవలం వీడియోల కోసం దిగారు. లేదు, ఆయన ఆ వయసులో కూడా అంత ఇదిగా చేశారంటే రాత్రి 3 గంటలకు కూడా వెళ్ళి బాంబే కాలనీ అటు వెళ్ళి పడవలు వెళ్ళి జేసీబీలు ఎక్కి ఆయన చేశారంటే ఆ వయసులో అది ఆయన గ్రేట్ సార్. అంటే ఈ పొడమేరు వాగు మునిగిపోయిందని వీళ్ళకి తెలిసి కూడా కావాలని అది అంతా ఉత్తమాటలండి. అవన్నీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మేము వైసీపీ ఓటేసిన వాడినే కాదన్నా, కానీ అన్న జగన్ అన్న వైసీపీ అన్ని పేక్ మాటలు అన్నీ అంత వేస్ట్ ఇది. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు కానీ గుడివాడ అమర్నాథ్ గారు కానీ కావాలని చేశారు ప్రజల్ని అంటే ఏమండి? వాళ్ళు 5 సంవత్సరాలు మంత్రులుగా ఉండి ఏమి చేయలేపారు. వీళ్ళు వచ్చి 2 నెలలు అయింది, అయినా ఎంత గొప్పగా చేస్తున్నారంటే ఇది గ్రేట్. వీళ్ళు అంటే ఇప్పుడు అలానే నిత్యావసర సరుకులు కూడా ఇస్తున్నామని అంటున్నారు, మరి ఇస్తుండడం మంచిదంటారా? మంచిదండి. ఇంతవరకు ఇలా ఎవరు ఎప్పుడు ఇవ్వలేదండి. చాలా చోట్ల వరదలు వచ్చాయి, నేను చాలా సార్లు చూశాను. కానీ టీవీలో వాటిలోనూ ఇన్ని సరుకులు 10 రకాల సరుకులు ఇస్తున్నారు, 5 కిలోలు బియ్యం ఇస్తున్నారు. ఇంత ఇదిగా ఎవరు చేయలేదు. మంచిదంటారు ఈ వ్యవస్థ? మంచిదండి, వ్యవస్థ చాలా బాగుంది. నంబర్ 1 ప్రపంచంలోనే ఇలాంటి సీఎం ఇంకా దొరకడం మనకు. అంటే ఇప్పుడు ఈ బియ్యం కూరగాయలు పెట్టడం మంచిదంటారా కాదంటారా? మంచిదేనన్నా, మంచిదే. చంద్రబాబు నాన్న బాగానే చేస్తున్నారు సార్. చంద్రబాబు సార్ మాకు బాగానే సాయం చేస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు చెప్తా మేము ప్రజలకు మేము అండగా ఉన్నామని అంటున్నారు, ఉన్నారంటారు? అసలు ఉన్నారన్న, ఆయన ఉన్నా కాబట్టి ఇట్ట కొన్నాం. ఆయన ఉన్నా కాబట్టి నీలో మాత ఆయన తొలగిచ్చారు. చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి తొలగిచ్చారు, ఇట్ట కొన్నాం మేము. అంటే ఇంత నీరు వచ్చిందని ఎప్పుడైనా అనుకున్నారు? ఎప్పుడు అనుకోలేదన్న, కల్లో కూడా అనుకోలేదన్న. మేము అసలు ఊగుచ్చుకోలేదన్న. ఇంట్లో వస్తువులు మొత్తం కొట్టుకుపోయినాయి అన్న. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మళ్ళీ టేబుల్ ఫ్యాన్లు మొత్తం కొట్టుకుపోయినాయి అన్న అవన్నీ. అంటే ఇప్పుడు బియ్యం మూట ఎత్తుకొని వస్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు అక్కడ? బియ్యం, స్టోర్ బియ్యం ఒకటి, కందిపప్పు, నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పిల్లల బిస్కెట్ ప్యాకెట్, మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయన్న. అంటే ఒక ఈ బియ్యం ఎన్ని రోజులు వస్తాయి అంటారు? వస్తాయన్న ఒక 15 రోజులు 20 రోజులు వస్తాయన్న తింటే. అంటే ఈ ప్రభుత్వం ఇలా చేయడం న్యాయం అంటారా? న్యాయమేనన్నా. మీ పేరు? తిరుపతమ్మ. ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఇక్కడే పక్క సందు బొంబాయి కాలనీ. అది సింగనగర్. అమ్మ ఎలా ఉందమ్మా ఈ వర్షానికి మీకు? అన్ని కొట్టుకుపోయినాయండి. టీవీలు గీవీలు మొత్తం కొట్టుకుపోయినాయి. మొత్తం డబ్బులు కూడా మంచాలు గించాలు మొత్తం పడేసారు. అమ్మ మీకు ఫుడ్ ఎలా అనిపించిందమ్మా ఈ వారం రోజులు? బాగానే చూసారు. అమ్మ ఈ 3 పూటలు కానీ పాలు ఇవన్నీ ఇచ్చారంటారా? ఇచ్చారు. నీళ్ళు కూడా ఇచ్చారా? ఓకే అమ్మా. ఇప్పుడు మీరు వర్షంలో వారం నుంచి దాకా ఉంటున్నారు కదా, వారం దాకా ఎలా ఉందమ్మా ఫుడ్ ఇవన్నీ ఎలా ఇచ్చారు? ఫుడ్ ఇచ్చారండి. ఫుడ్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు. తినటానికి మాత్రం లోటు లేదు, కానీ మా వస్తువులు మాత్రం ఏమి పూసి పిల్ల ముట్టడానికి లేదు, మొత్తం పోయినాయండి. అమ్మా ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నామని అంటున్నారు, వస్తున్నారమ్మా? వచ్చారు, వచ్చి క్లీన్ చేశారు. మళ్ళీ బురద పోలేదు. ఆ చెత్తని ఎత్తారా గానీ బురద పోలే. ఆ బురద మీదే నడుస్తా ఉంటున్నాం. అంటే ఇప్పుడు అవి ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి వాటర్ కొడతా అంటున్నారు కదా? ఫైర్ ఇంజిన్ వచ్చి మా వాటర్ కొడితే ఓకే. అంటే ఇప్పుడు బీచింగ్ ఇవన్నీ వేస్తున్నారా? వేస్తున్నారు, బీచింగ్ వేస్తున్నారు. అంటే ఇప్పుడు రేషన్ బియ్యం అంటున్నారు కొంతమంది, అవంతా మంచిదేనంటారా పెట్టడం? పెట్టడం మంచిదేనండి. మరి మొత్తం తడిచిపోయినాయి కదా, బియ్యం, పప్పు అన్ని ఏమీ లేదు. 10 రూపాయలు కూడా మాకు ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇస్తేనే మేము తినాలి. ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు.